అంటే నూరేళ్ల పంట అంటారు. కానీ ఆ పెళ్లి చేయడం ఎంత కష్టమో పెద్దలు ఎన్నడో చెప్పారు. ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అని పెద్దలు ఊరికనే అనలేదు. ఇల్లు కట్టినప్పుడు ఎంత డబ్బు ఖర్చు అవుతుందో పెళ్లి చేసినప్పుడు కూడా అంత డబ్బు ఖర్చు అవుతుంది. పెళ్లిళ్ళు చేసినప్పుడు కూడా తహతకు మించి చాలా మంది ఖర్చు చేస్తారు. ఈ అవకాశాన్ని వ్యాపార సంస్థలు ఆసరగా తీసుకొని కోట్లను గాడిస్తున్నాయి. మరి ఈ సీజన్లో ఎన్ని పెళ్లిళ్ళు జరగనున్నాయి, ఎన్ని లక్షల కోట్ల రూపాయలు ఖర్చు అవుతున్నాయో తెలుసా? మరో 2 నెలల్లో పెళ్లిళ్ళ సీజన్ రాబోతుంది. నవంబర్, డిసెంబర్ మాసాల్లో సుమారు 35 లక్షల పెళ్లిళ్లకు బాజా భజంత్రీలు మోగుతున్నాయి. ముఖ్యంగా భారతీయ సమాజంలో పెళ్లికి ఉన్నంత ప్రాధాన్యం, ప్రత్యేకత మరే సందర్భానికి లేదంటే అతిశయోక్తి లేదు. పేదవాడి నుంచి కుబేరుడి వరకు తమ పిల్లల పెళ్లిళ్లను గ్రాండ్గా జరపాలనుకుంటారు. కొన్ని సందర్భాల్లో తాహతకు మించి ఖర్చు చేస్తారు. ఖరీదైన బట్టలు, ఆభరణాలు, విలాసవంతమైన వస్తువులు, అలంకరణ సామాగ్రి అంటూ నానా హడావిడి చేస్తారు. అలాగే కార్లు, మండపాలు, కన్వెన్షన్ సెంటర్లు, హోటళ్లు బుకింగ్స్ వరకు చాలానే ఖర్చు చేయాలి. అందుకే పెద్దలు ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అని అన్నారు. ఇప్పుడు ఈ పెళ్లిళ్ల సీజన్ను వ్యాపార సంస్థలు అతిపెద్ద బిజినెస్గా ఎంచుకున్నారు. ఈ 2 నెలల సీజన్లోనే ఏకంగా 4 లక్షల కోట్ల పైబడి లావాదేవీలు జరగనున్నాయి. కార్పొరేటర్ సంస్థల ఫోకస్ ముఖ్యంగా పెళ్లిళ్ల సీజన్లో వస్తున్న భారీ లాభాలను చూసి కార్పొరేట్ సంస్థలు కూడా ప్రవేశిస్తున్నాయి. ఇంతకాలం వ్యక్తులు, చిన్న సంస్థలు మాత్రమే పెళ్లిళ్లకు సంబంధించిన సేవలను అందించేవి. కానీ ఇప్పుడు కార్పొరేటర్ రంగం ప్రవేశంతో ఇది సంఘటిత రంగంగా మారిపోతుంది. పెళ్లిళ్లకు సంబంధించిన వస్తువులు, ఉపకరణాలు అందించే ప్రైవేట్ సంస్థలు ఎప్పటి నుంచే వాటి కార్యకలాపాలను సాగిస్తున్నాయి. ఇంకా చెప్పాలంటే ఆ సంస్థలు ఏటా నమోదు చేసే వ్యాపారంలో సగానికి పైగా టర్నోవర్ పెళ్లిళ్ల సీజన్ నుంచే వస్తుంది. ఈ దసరా పండుగ తర్వాత 15 రోజుల తర్వాత నుంచి మంచి ముహూర్తాలు ఉండడంతో పెళ్లిళ్ల సీజన్ వచ్చేసింది. ముఖ్యంగా నవంబర్, డిసెంబర్ నెలల్లో అధికంగా ముహూర్తాలు ఉన్నాయి. దేశం మొత్తం మీద సుమారు 35 లక్షల పెళ్లిళ్లు జరగనున్నాయి. వీటిపై 4.25 లక్షల కోట్ల వ్యయం చేయనున్నారని ఆర్థిక సేవల సంస్థ అయిన ప్రభుదాస్ లలితర్ తాజా నివేదికలో అంచనా కట్టారు. భారత్లోనే డెస్టినేషన్ వెడ్డింగ్ సెంటర్లు, ధనవంతులు, సెలబ్రిటీలు తమ వివాహాలను విదేశాల్లో జరుపుకోవడం చూస్తున్నాం. వీటినే వారు డెస్టినేషన్ వెడ్డింగ్గా పేర్కొంటారు. ఈ డెస్టినేషన్ వెడ్డింగ్కు సంపన్న కుటుంబాల నుంచి ఆదరణ భారీగానే ఉంటుంది. మన దేశంలోని సెలబ్రిటీలు, సంపన్నులు దేశంలో ఉన్న పర్యాటక కేంద్రాలను వదిలేసి లండన్, సింగపూర్, దుబాయ్ తదితర దేశాల్లో వెడ్డింగ్లు చేసుకోవడానికి ఇష్టపడుతున్నారు. కారణం అక్కడ పర్యాటకంగా బ్యాక్గ్రౌండ్ సినారీలు వంటివి మంచిగా వస్తాయి. భారత్లోనూ అలాంటి డెస్టినేషన్ ప్రాంతాలు చాలానే ఉన్నాయి. ఇప్పుడు ఆ ప్రాంతాలను డెస్టినేషన్ వెడ్డింగ్కు ప్రధాన కేంద్రాలుగా మార్చాలని కేంద్రం భావిస్తుంది. అందుకు తొలి అడుగుగా పర్యాటక విధానాన్ని రూపొందిస్తుంది. నిధుల విషయంలో కూడా ముందుగానే మేల్కొని అవసరమైన నిధులను కేటాయిస్తుంది. ఈ విధానం ద్వారా విదేశాలకు వెళ్లి పెళ్లిళ్లు చేసుకోవాలనే జంటలను, వారి బంధుమిత్రులను ఆకర్షించాలని చూస్తుంది. ఏడాదికి 1 లక్ష కోట్ల ఖర్చు. ఇలాంటి డెస్టినేషన్ వెడ్డింగ్ కేంద్రాలను భారత్లో 25ను కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. విదేశాల్లో పెళ్లిళ్లు చేసుకోవడానికి సంపన్న కుటుంబాలు ఖర్చు చేసే మొత్తం ఎంతో తెలుసా? అక్షరాల 1 లక్ష కోటి కంటే అధికం. ఈ మేరకు విదేశీ మారక ద్రవ్యాన్ని భారత్ కోల్పోవలసి వస్తుంది. దీని సగానికైనా తగ్గించాలని, అందుకు భారత్లో ఇలాంటి వెడ్డింగ్ డెస్టినేషన్లు ఏర్పాటు చేయాలని చూస్తున్నారు.